మొరటోరియం అంటే మీ ఈఎంఐ పేమెంట్స్‌ని టెంపరరీగా పాజ్ చేయటం. ఈఎంఐ క్యాన్సిల్ అవ్వదు. ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అవుతుంది. జస్ట్ మీ పేమెంట్ పోస్ట్‌పోన్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా మీకు 5,00,000 లోన్ ఉందనుకుందాం. ఇంట్రెస్ట్ 12% పర్ ఇయర్ అనుకుంటే మీ మంత్లీ ఈఎంఐ 11,000. మీరు 3 మంత్స్ మొరటోరియం తీసుకున్నారనుకుందాం. నార్మల్ సిట్యుయేషన్స్‌లో అయితే ఎవ్రీ మంత్ ఈఎంఐలోని కొంత అమౌంట్ ఇంట్రెస్ట్‌కి పోతే మిగతా అమౌంట్ ప్రిన్సిపల్‌ని తగ్గిస్తుంది. అదే మొరటోరియం టైంలో ఈఎంఐ కట్టాల్సిన పని లేదు కానీ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అవుతుంది. 3 మంత్స్‌కి అరౌండ్ 15,000 ఇంట్రెస్ట్ యాడ్ అవ్వచ్చు. సో, లోన్ అమౌంట్ కొంచెం పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఎందుకు కాలిక్యులేట్ అవుతుంది? సింపుల్ ఎగ్జాంపుల్. మీ ఫ్రెండ్‌కి 10,000 ఇచ్చారు. అతను 3 మంత్స్ తర్వాత ఇస్తానన్నాడు. ఆ 3 మంత్స్‌లో మనీ ఇంకా అతని దగ్గరే ఉందిగా. కాబట్టి డిలేకి ఎక్స్‌ట్రా అమౌంట్ యాడ్ చేస్తారుగా. అదే కాన్సెప్ట్. మొరటోరియం తర్వాత ఈఎంఐ అమౌంట్ కొంచెం పెరుగుతుంది. లోన్ టెన్యూర్ ఎక్స్టెండ్ అవుతుంది. ఎవరు డిసైడ్ చేస్తారు? మెయిన్‌గా డిసిజన్ తీసుకునేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోవిడ్ టైంలో ఆర్‌బీఐ స్పెషల్ రిలీఫ్ స్కీమ్‌ని అనౌన్స్ చేసింది. అప్పుడు మాస్ మొరటోరియం ఇచ్చారు. ఇండివిడ్యువల్ కేసెస్‌లో పాసిబులేనా? కొన్నిసార్లు బ్యాంక్ అలౌ చేయొచ్చు. ఒకవేళ మీ జాబ్ లాస్ ప్రూఫ్ ఉంటే, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే, నేచురల్ డిజాస్టర్ ఇంపాక్ట్ ఉంటే, జెన్యూన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, బ్యాంక్ మీ రీపేమెంట్ హిస్టరీని చెక్ చేసి కన్విన్స్ అయితే అప్రూవ్ చేస్తుంది. లేదా రిజెక్ట్ చేస్తుంది. దీన్నే మొరటోరియం అంటారు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.